హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అలానే మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు? వాళ్ళు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు? అండ్ వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, అసలు చూద్దాం మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు? వాళ్ళసలు మీకేం చెప్తారు? అంటే మీ పరిస్థితి ఏంటి? సో, యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ ఫెదర్ కార్డ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ ఫెదర్ అయితే కనెక్ట్ అవుతుందో, ఏదైతే పిక్ చేసుకుంటే బావుంటుందని అనిపిస్తదో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రే కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు? వాళ్ళసలు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు? మీకసలు వాళ్ళిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఫస్ట్ అయితే మీ ఆర్కేంజెల్ ఎవరు అనేది చూద్దాం. ఆ తర్వాత మిగతా కార్డ్స్ కూడా ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. మీ ఆర్కేంజెల్ ఫాన్యుయల్ అండి. అట్‌లీస్ట్ ఇప్పుడు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది ఎవరు అంటే, ఈ ఆర్కేంజెల్ ఫాన్యుయల్ అని చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే అంటే వీళ్ళొచ్చారో మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మీ లైఫ్‌లోని సపోజ్ మీరేమైనా సరే ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, ఆర్ కెరియర్‌లోని ఏదైనా అంటే ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా, ఈవెన్ అంటే మీలో కొంతమందేంటంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా ఎవరైనా కొత్త పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయనే చెప్పాలి. వీళ్ళెప్పుడైతే వచ్చారో ఫినాన్షియల్ స్ట్రగుల్స్ క్లియర్ అవుతాయి. అండ్ నాకు తెలిసి వాళ్ళు వర్క్ చేస్తుంది కూడా అలాంటి సిట్యుయేషన్స్ మీదే మోస్ట్‌లీ. ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మీ ఆర్కేంజెల్ ఫాన్యుయల్ మాత్రం అలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ న్యూ పర్సన్ రావాలి. లైక్ ఒక కొత్త రిలేషన్‌షిప్ అయితే బావుంటుంది. అంటే మ్యారేజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అలాంటిది కూడా వర్కౌట్ అవుతుంది. మేబీ వాళ్ళు అలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ కూడా ఉంటారు. అండ్ ఎవరైనా సరే జాబ్‌లో ప్రమోషన్ కానీ, ఆర్ లొకేషన్ చేంజ్ కానీ, సమ్ హైయర్ పొజిషన్స్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయి. ఫినాన్షియల్‌గా ఎవరైనా సరే లైక్ ఏంటంటే మనీ ఫ్లో అంటే కొంతమందికేంటంటే ఇన్‌కమ్ ఉంటది కానీ వచ్చిందంతా కూడా వెళ్ళిపోతూ ఉంటది. సో, ఎంత కూడా ఉండదనమాట. సో, ఇలా ఏంటంటే మీకు అలాంటివేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోని మీరసలు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. మీకస్సలు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. అంటే మీరు ఎందుకో కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. ఇలా మీకేదైనా ఉంటే మోస్ట్‌లీ అలాంటి సిట్యుయేషన్స్ మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్‌లో హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కొంత ఆప్టిమిస్టిక్‌గా ఉండడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్కేంజెల్ ఎప్పుడైతే వచ్చారో మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయనే మీరు కన్సిడర్ చేయాలండి. సో, ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ఒక వేలో చెప్పాలంటే మీరు లక్కీయే. అట్‌లీస్ట్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం లక్కీ అనే చెప్పాలి. సో, అసలు ఇంకా చూద్దాం మరి మీ ఆర్కేంజెల్ ఫాన్యుయల్ అసలు ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
యాక్చువల్‌గా మీ లైఫ్ అంతా కూడా మీరేంటంటే వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండడం కానీ, వేరే వాళ్ళు చెప్పింది చేయడం కానీ, ఆర్ మీరేంటంటే వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, ఆర్ మీకంటూ మీరేంటంటే ఏది ఓన్‌గా చేసుకోకపోవడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. మీరు ఎవరో నాకు తెలీదు. మీ పరిస్థితులేంటో కూడా నాకు తెలీదు కానీ, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే వేరే వాళ్ళ కోసం అన్నీ చేసుంటారు. వాళ్ళకన్నీ ఇచ్చుంటారు. ఆర్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో కంప్లీట్‌గా ఉండుంటారు. మీకోసం మీరు ఎప్పుడూ ఏది చేసుకోకపోవడం కానీ, ఆర్ మీ కంట్రోల్‌లో మీరు ఏది కూడా సిట్యుయేషన్స్‌ని పెట్టుకోకపోవడం కానీ, ఇలాంటివే జరిగినట్టున్నాయి. సో, ఇలా మీరు ఉండడానికి రీజన్ ఏంటంటే, మీ పాస్ట్ లైఫ్ కర్మ అండి. నాకు తెలిసి మీరేంటంటే పాస్ట్ లైఫ్‌లోని ఒక హైయర్ పొజిషన్‌లో ఉండడం కానీ, ఒక అంటే పవర్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయడం కానీ జరిగుంటది. సో, దానివల్ల ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేయడం, అంటే వేరే వ్యక్తుల విషయాల్లో మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, అంటే వాళ్ళని ఒక స్లేవ్‌లా చూడడం, అంటే వాళ్ళతోని అన్ని పనులు చేయించుకోవడం, అంటే మీ కన్వీనియన్స్ కోసం మీరేంటంటే వాళ్ళని యూజ్ చేసుకోవడం రకరకాలుగా చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఈ లైఫ్‌లో మీరు ఇలాంటి ఒక కర్మని అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. మోస్ట్‌లీ నాకైతే అలానే అనిపిస్తుంది. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం పాస్ట్ లైఫ్ కర్మ అనేది మీరు చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా స్వేచ్ఛ దొరకలేదండి. అంటే మీకంటూ మీరు ఏదో చేసుకోవడం కానీ, మిమ్మల్ని వ్యక్తులు అర్థం చేసుకోవడం కానీ, ఆర్ అంటే అట్‌లీస్ట్ మీరు ఎప్పుడూ కూడా స్లైటెస్ట్ వేలో కూడా వ్యక్తుల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ కాదు కదా! తిరిగి మీకే వ్యక్తులు కంట్రోల్ చేసే సిట్యుయేషన్సే ఫేస్ చేస్తూ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే మనం మేబీ ఇంత సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఆర్ మనం ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. స్టిల్ మనం ఏంటంటే ఆ పర్సన్ కంట్రోల్‌లో ఉన్నాం. ఆర్ వాళ్ళు చెప్పిందే చేయాల్సిన పరిస్థితి. ఆర్ వాళ్ళు ఎలా అంటే అలానే. దానివల్ల మేబీ మీరేంటంటే చాలా సార్లు చాలా డిఫరెంట్ వేస్‌లో సఫర్ అయ్యి ఉంటారు. చాలా పెయిన్ తీసుకొని ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో, అయినా సరే మీకేంటంటే స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకైతే రాలేదు. ఇలాంటి లైఫ్‌ని మీరేంటంటే లీడ్ చేసినట్టే నాకనిపిస్తుంది ఇప్పుడు. సో, ఇక్కడ నుంచి ఏంటంటే మీ ఆర్కేంజెల్ ఇలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారండి. సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, మీరిక్కడి నుంచి ఏంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వేరే వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వడం కానీ అలాంటివైతే చేయకూడదు. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మీలో ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఆ పర్సన్‌కి అన్నీ తెలుసండి. వాళ్ళేంటంటే మా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళే హ్యాండిల్ చేయగలరు. మేము ఇన్వాల్వ్ అయ్యి కూడా మేమేంటంటే అవన్నీ డీల్ చేయలేం. సో, అందుకే మేమేంటంటే వాళ్ళకి మా పవర్ ఇచ్చామని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఇక్కడి నుంచి మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడితోని ఈ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవ్వాలి. మీ ఆర్కేంజెల్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇది ఫీల్ అవుతూ ఉండొచ్చు కూడా. సో, మీరేంటంటే అర్థం చేసుకోవాలండి. ఎక్కడి నుంచైనా సరే మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో కానీ మారకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారంట. అంటే ఇప్పటి వరకు మేబీ మీరేంటంటే వేరే పర్సన్ కంట్రోల్‌లో ఉండొచ్చు. ఆర్ వేరే పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకొచ్చుండొచ్చు. మొత్తానికి ఇక్కడేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. అందరూ నేను ఇది చెప్పానని చెప్పి పాజిటివ్‌గానే తీసుకుంటారని అనుకోను. ఎందుకంటే కొంతమందికి ఎలా అనిపిస్తదంటే వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో, మాకేంటంటే అది కంట్రోలింగ్ లాగా అనిపించట్లేదు. మా పవర్ వాళ్ళు తీసుకున్నట్టు అనిపించట్లేదు. మాకు అదే కన్వీనియంట్‌గా ఉంది అని ఇలా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికేంటంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఆర్ మేమేంటంటే ఎప్పుడు ఏది చేద్దాం అనుకున్నా మాకేంటంటే అలా వర్కౌట్ అవ్వలేదు అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఎప్పుడైతే మీ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారో డెఫినిట్‌గా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చూస్తారండి. కాకపోతే ఇలాంటి ఒక ఛాన్స్ వస్తే దాన్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మీరేంటంటే ఏ చాయిస్ అయితే చేసుకుంటారో దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంటే ఫైనల్‌గా మీరు ఫ్రీ అవుతారు. ఫైనల్‌గా మీ లైఫ్‌కి మీరే డెసిషన్స్ తీసుకుంటారు. మీ లైఫ్‌కి మీరే చార్జ్ తీసుకుంటారు. మీరు ఎలా అయితే మీ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకుంటున్నారో, మీకు ఎలాంటి విజన్ అయితే ఉందో దాని ప్రకారం మీరు ఫాలో అవుతారో మీ లైఫ్ డెఫినిట్‌గా చేంజ్ అవుతుందండి. లేదు మీరేంటంటే చేంజ్ అవ్వరు. మీరింకా అంటే అలానే ఆ పర్సన్ అండర్‌లోనే ఉంటారు. ఆర్ కొంత వాళ్ళే కంట్రోల్ చేసేలాగా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. బట్ దానికి కూడా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే ఇప్పటికైనా మీరు ఫ్రీ అవ్వడానికి మీకు ఛాన్స్ వస్తుంది. బట్ మీరు ఇప్పటికి కూడా ఫ్రీ అవ్వకపోతే ఇంకా మీ కర్మని మీరే హోల్డ్ చేసుకుంటున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఇలాంటివైతే మారుతాయి మీ లైఫ్‌లో. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే
ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. బట్ ఫేస్ చేసిన తర్వాత దీనికి సెట్ అవ్వడం కానీ ఆర్ దీనికి ఏ విధంగా మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి, మీరేం చేయాలి అనేది మాత్రం మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! ఏంజెల్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మిమ్మల్ని పుష్ చేయలేరు కదా! అల్టిమేట్‌గా మీ రోల్ అనేది మీరే ప్లే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే అది మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. మీరు ఎప్పటికైనా సరే అర్థం చేసుకొని మీ లైఫ్‌ని మీరే చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అండ్ ఇదేంటంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటది. నేను రిస్క్ తీసుకుంటున్నానేమో, అంటే ఇలాంటి సడెన్ చేంజెస్ అంటే నేను కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుందో, మేబీ ఇది నా వల్ల అవ్వదేమో ఇలా ఫీల్ అవుతారు. కానీ ఇది తప్పదండి. ఈ కార్మిక్ ప్యాటర్న్ అనేది ఇక్కడితో మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందంట. ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీలో ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తుంటే, కొంత మీరేంటంటే రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. సమ్ లైక్ ఏంటంటే, మీలో కొంతమంది రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమంది నేను చెప్పినట్టుగా సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మీలాంటి వాళ్ళేంటంటే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. డెఫినిట్‌గా గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. హీల్ అవుతారు. సో, అదొక్కటి మాత్రం ట్రస్ట్ చేసి మీరేంటంటే హెల్త్ విషయంలోని ఫర్దర్‌గా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటే తీసేసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా స్టెబిలిటీ కనిపిస్తుందండి. గ్రోత్ కనిపిస్తుంది. మీ లైఫ్ ఏంటంటే కొంత స్టెబుల్ అవుతుంది. ఇప్పటివరకు లైఫ్ ఎలా ఉందో ఏంటో అనేది పక్కన పెడితే, ఇక్కడి నుంచి మాత్రం మీ లైఫ్‌లోని ఏంటంటే క్లియర్‌గా చేంజెస్ అయితే చూస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరే వ్యక్తుల్ని చూసి ఆర్ వేరే వ్యక్తుల పరిస్థితులు చూసి ఆర్ మీ లైఫ్‌లోనే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయని చూసి పానిక్ అవ్వొద్దు. ఆర్ మీరేంటంటే మీకేదైతే ఈజీయో ఆ మెథడ్‌ని చేసేసుకోవద్దు. అందరూ ఒకటే చేస్తున్నారని చెప్పి మీరు అదే ఫాలో అయిపోద్దండి. మీకంటూ మీరేంటంటే ఒక యూనిక్ పాత్‌ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడి వరకు మీరేంటంటే మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేశారో పక్కన పెడితే, ఇక్కడి నుంచి మీరేంటంటే డిఫరెంట్ వేని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవుతారు అన్నట్టుగా మీ ఆర్కేంజెల్ చెప్తున్నారు. మేబీ వాళ్ళేంటంటే మీకు అది ఏం పాత్ అనేది కూడా చూపించడానికి ట్రై చేస్తారు. బట్ స్టిల్ ఇక్కడేంటంటే అది మీరు చేసుకోవడం అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి ఆర్ అంటే ఒకే ప్యాటర్న్‌లో మీ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకోని కానీ ముందుకు వెళ్తున్నట్టయితే ఇక్కడి నుంచి వచ్చే మార్పులకి మీరు రెడీగా ఉండాలండి. ఎందుకంటే వచ్చే చేంజెస్ అనేవి అంత ఈజీగా అయితే ఉండవు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. సపోజ్ మీరేంటంటే ఒక బిగ్ సిటీలో వర్క్ చేస్తున్నారనుకోండి. సో, మీకేంటంటే ట్రాన్స్‌ఫర్ అనేది జరగొచ్చు. సో, అదేంటంటే మీకు కన్వీనియంట్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆ ప్లేస్ అలవాటయిపోయింది. అక్కడ పర్సన్స్ బాగా తెలుసు. సో, ఇదేంటంటే మీకు అన్‌ఈజీగా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా మీరు ఇక్కడికి వస్తే మీ లైఫ్‌లో మీరు ఇంకా చాలా ఫేస్ చేయడం కానీ ఆర్ అంటే మీ లైఫ్ పర్పస్ కోసం అని చెప్పి మీరు ఇంకా ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుందండి. సో, ఇలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సమ్ బిగ్ చేంజెస్ అయితే వస్తాయి. అండ్ ఇవేంటంటే చాలా డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. మీరనుకున్న దానికంటే కూడా కొంత డిఫరెంట్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీకేమనిపిస్తదంటే, అంటే ఇలాంటిది చేయడం అనేది వర్తీయేనా? అంటే నాకిది అలవాటు లేదు కదా! ఆర్ ఇది ఏంటి ఇలా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతకాలం అలా ఉంటుంది కానీ, బట్ డెఫినిట్‌గా మీరేంటంటే యూనిక్ పాత్‌ని చేసుకోవాలి. అందరూ అంటే ఒకలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు కదా! నేను అలాంటిదే లీడ్ చేయాలేమో అలా వద్దండి. మీకు ఏదైతే చెయ్యాలి అనిపిస్తదో, మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసుకునే ప్రతి చాయిస్‌కి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయంట. సో, అందుకే మీరేంటంటే ఏది గుడ్ అయితే అది చేసుకోవడం ఆర్ మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏదైతే కరెక్టో ఆర్ మీరేంటంటే డిఫరెంట్‌గా థింక్ చేసి ఎప్పుడైతే ఒక పాత్‌ని చేసుకుంటారో మీ లైఫ్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. అందులో నో డౌట్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరిలో మీరేంటంటే కలిసిపోతే మీ లైఫ్ నార్మల్‌గానే ఉంటుందండి. బట్ యూనిక్‌గా కనిపించాలి అన్నప్పుడు మీకు కూడా ఏంటంటే అలా చేంజ్ అవ్వాలి అనే ఆలోచన ఉండాలి. సో, ఆ విధంగా కూడా మీకేంటంటే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు పాజిటివ్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎక్కడో కానీ చిన్న హోప్ అయితే ఉంది. బట్ ఆ లైట్ అనేది ఇంకా కనిపించట్లేదు. సో, ఎప్పుడు లైట్ కనిపిస్తుంది మీ లైఫ్‌లో? ఎప్పుడు మీరేంటంటే సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు? ఆర్ మీరు అనుకున్న కొన్ని విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి అని వెయిట్ చేస్తున్నారు. మీకు హోప్ అయితే ఉంది. లేదు అని చెప్పను. బట్ ఎక్కడో కానీ అంటే మీరు అనుకున్న విధంగా కొన్ని చేంజ్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే మళ్ళీ డౌట్ పడుతున్నారు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. మీరనుకున్నది జరుగుతుందా లేదా? మీరనుకున్న లైట్ అనేది ఎప్పుడు చూస్తారు? అసలు మీరలా కోరుకోవడం అనేది కరెక్టేనా? మరి అనుకుంటే ఎందుకు జరగట్లేదు? ఇంకా మీరెందుకు స్టక్ అయిపోతున్నారు? మేబీ మీరు ఆలోచిస్తుందే రాంగా? అంటే మీరిలా ఆలోచించకూడదా? అంటే మీకు రకరకాలుగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరేంటంటే ఫస్ట్ మీకేం కావాలి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్
మీరు అనుకుంటుంది అంటే వర్కౌట్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇది ఒక వ్యక్తికి సంబంధించిందయితే అసలు వాళ్ళది ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ ఆ సిట్యుయేషన్ మీకేంటంటే ఆ విధంగా చేంజ్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇలా మీరేంటంటే అన్నీ ఆలోచించుకుంటే అంటే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు. కానీ అది మీకు అవసరం ఉందా? లేదా? అనేది తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు ఫస్ట్ ఒకటి కావాలి అనుకున్నారు కాబట్టి, అది వర్కౌట్ అవ్వాలి అనుకుంటారు. బట్ అది వాళ్ళకి ఎంతవరకు నీడ్, వాళ్ళ లైఫ్‌లో దాన్ని ఎంతవరకు వాళ్ళేంటంటే అడ్జస్ట్ చేయగలరు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే అందరి లైఫ్‌లో అన్నీ ఫిట్ అవ్వవు. ఆర్ అందరూ ఫిట్ అవ్వరు. కొంతమందే ఫిట్ అవుతారు. బట్ ఫిట్ కాని వాళ్ళని కూడా మన లైఫ్‌లో ఫిట్ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే, మనం అనుకున్నవి అనుకున్నట్టుగా వెంటనే వర్కౌట్ అవ్వవు. ఆర్ మనకే కన్‌ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తాయి. ఇలా లైఫ్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీ ఆర్కేంజెల్ ఏం చెప్తున్నారంటే, ఇలాంటివేం వద్దు. మీ లైఫ్‌లో ఏం ఫిట్ అవుతుంది? మీరేం కోరుకుంటున్నారు? సో, అసలు ఇది ఎంతవరకు కరెక్టు? సో, మీరసలు ఏం చేయగలరు? అట్ ద సేమ్ టైమ్ ఇది వర్కౌట్ అయితే మీరనుకున్నట్టుగా నిజంగానే ఉంటుందా? ఇలా మీరన్నీ ఆలోచించుకొని మీరేంటంటే ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఫేస్ చేయడానికి ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే మీరు కోరుకుంటుంది ఏది కూడా మీ లైఫ్‌లోకి అంత ఈజీగా రాదంట. రాదు అని యూనివర్స్ పూర్తిగా చెప్పట్లేదు. ఆర్ ఆర్కేంజెల్ కూడా రాదు అని చెప్పట్లేదు కానీ ఇది రావాలి అంటే మీరు చాలా ఫైట్ చేయాల్సుంటుంది. అండ్ మీరు చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సుంటుంది. అండ్ దీనికోసం మీరేంటంటే చాలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. ఇది వర్తియా? కాదా? అసలు హ్యాండిల్ చేయగలరా? లేదా? అని. ఎందుకంటే మీకు ఆ క్లారిటీ లేదనుకోండి. వన్స్ మీరు అంటే ఆ క్లారిటీ లేకుండా ముందుకు వెళ్ళినా సరే మీరు చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మధ్యలో డ్రాప్ అయిపోవడం, వెనక్కి రావాలని చూడడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఆల్రెడీ మీరు కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. మీకొకటి కావాలి. కానీ అది 100% అంటే ఇలా ఉంటుంది ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఇక్కడ ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని మేబీ మీరేంటంటే అర్థం చేసుకుంటున్నా ముందుకు వెళ్ళడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరేమో. ఏది ఏమైనా సరే మీరు 100% ష్యూర్ అనుకోని మీరు ప్రిపేర్డ్‌గా ఉండి ముందుకు వెళ్తే కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కొంత సిట్యుయేషన్స్ ఏంటంటే కేయోటిక్‌గా ఉంటాయి. అయినా సరే వర్కౌట్ అవుతుంది. బట్ అది ఫేస్ చేయడానికి అలాంటి ఒక బ్యాటిల్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి అన్నట్టుగా మీ ఆర్కేంజెల్ చెప్తున్నారు. సో, అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు కానీ, ఒకటి పాజిటివ్‌గా కోరుకుంటున్నప్పుడు, ఒకటి వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, అది నీడా? లేకపోతే డిజైరా? అనేది తెలుసుకోండి. ఈవెన్ డిజైర్ అయినా సరే ఫైట్ చేయడానికి రెడీ. అంటే డెఫినిట్‌గా అది వర్తీ అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. నీడ్ అయితే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ డిజైర్ అయినప్పుడు కూడా ఫైట్ చేయడం అనేది వర్తియా కాదా తెలుసుకోవాలి కదా! సో, అది మీరు చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే మీ ఆర్కేంజెల్ అసలిప్పుడు ఎవరు? వాళ్ళసలు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఆర్కేంజెల్ ఎవరు అనేది చూద్దాం. ఆ తర్వాత వాళ్ళిచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. సో, మీ ఆర్కేంజెల్ రజాయల్ అండి. నాకు తెలిసి వీళ్ళు మొన్న కూడా ఏదో ఒక రీడింగ్‌లో వచ్చారు. నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆర్కేంజెల్ రజాయల్ వచ్చారో, మీలో పర్టిక్యులర్‌గా ఎవరికైనా సరే ఈ టైంలో అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనిపించట్లేదు. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఎందుకో కానీ స్టక్ అయిపోయారు. మెయిన్ ఏంటంటే కెరియర్ పాత్‌లో ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. అంటే వర్క్ చేస్తారు కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఆర్ ఎందుకో కానీ కెరియర్‌లోని ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. చాలా గోల్స్ ఉన్నాయి అని ఫీల్ అవుతుంటారు కానీ, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయరు. అంటే ఏదో అంటే చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్టుగా ఉంటారు కానీ, వాళ్ళకి చాలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకది ఎలా చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆర్ అట్‌లీస్ట్ అది కరెక్ట్ టైమా? కాదా? చెయ్యొచ్చా? లేదా? ఇలా చాలా డౌట్స్‌తో ఉన్నవాళ్ళుంటారండి. మీలాంటి వాళ్ళకేంటంటే ఇది గుడ్ టైమ్ యాక్చువల్‌గా ఆర్కేంజెల్ రజాయల్ అయితే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో, డెఫినిట్‌గా ఈ టైంలో మీకు ఏదో ఒకటి ఇన్‌స్పిరేషన్ దొరుకుతుందండి. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఇన్‌స్పైర్ చేస్తారు. మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరెందుకో కానీ చేయలేకపోతున్నారు. స్టక్ అయిపోయారు. అంటే ఇక్కడ అవసరం అయితే ఉంది కానీ, బట్ స్టిల్ మీకేంటంటే అలా ఇన్‌స్పైర్ చేసే వ్యక్తులు లేరు. ఆర్ మీకొక ఇన్‌స్పిరేషన్ కూడా దొరకట్లేదు అంటే, వీళ్ళ వల్ల మీకేంటంటే ఏదో ఒక రకంగా ఇన్‌స్పిరేషన్ దొరుకుతుంది.
అయితే మీరు ఇక్కడ ఒకటి చేయాలండి. మేబీ లైబ్రరీ ఎక్కువ విజిట్ చేయడం కానీ, ఇంటర్నెట్ ఎక్కువ సర్ఫ్ చేయడం కానీ, ఆర్ సమ్ డిఫరెంట్ బుక్స్ రీడ్ చేయడం కానీ, ఆర్ ట్రావెల్ చేయడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌ని లైవ్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడం కానీ, ఆర్ పర్సన్స్‌తో కమ్యూనికేట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే మీకేంటంటే ఇన్‌స్పిరేషన్ దొరకొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే కొంత పాజిటివ్‌గా ఫీల్ అవ్వచ్చు. పాజిటివ్‌గా చేంజెస్ చూడొచ్చు. వీళ్ళ నుంచి గైడెన్స్ అయితే అదే. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ టైంలోని ఎక్కడైనా స్టక్ అయిపోతే మాత్రం మూవ్ అవుతారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కెరియర్ పాత్ అనే కాదు. మీ లైఫ్‌లో ఏదైనా పర్సనల్ ఇష్యూ మీరు ఫేస్ చేస్తున్నా ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇలాంటి వాటికి కూడా మీకేంటంటే ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు అర్థం చేసుకుంటారు. అయితే అది ఎవరో ఒక వ్యక్తి వల్లైనా జరుగుతుంది. ఆర్ నేను చెప్పినట్టుగా మీరు గాని ఏదైనా ఒక డేటా అయినా ఎక్కడైనా కలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని మిస్టరీగా ఉంటాయి కదండీ మీ లైఫ్‌లో. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థం అవ్వకపోవచ్చు. అంటే వాళ్ళు మీతో ఓపెన్‌గానే మాట్లాడుతున్నట్టు ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకో కానీ చాలా మిస్టీరియస్‌గా అనిపిస్తూ ఉంటారు. ఇలాంటిది మీకు రివీల్ అవ్వచ్చు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఎప్పుడు కూడా వాళ్ళకొక మిస్టరీ లానే ఉంటుంది. ఆర్ వాళ్ళెందుకో కానీ పర్సన్స్‌ని మిస్టీరియస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకేంటంటే ఒక క్లారిటీ రావచ్చు. ఈవెన్ మీ లైఫ్‌కి సంబంధించి వేరే యాస్పెక్ట్స్‌లో అయినా మేబీ మీకు ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఇలాంటివి కూడా రివీల్ అవుతాయండి. పర్సన్స్ ట్రూ ఇంటెన్షన్స్ కానీ లైక్ ఏంటంటే ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఆర్కేంజెల్ అలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారనే చెప్పాలి. అండ్ నేను మొన్న కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఆకాషిక్ రికార్డ్స్ అనేవి యాక్సెస్ చేయగలుగుతారండి మీరు. ఆకాషిక్ రికార్డ్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే నార్మల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళకి పాస్ట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్, ఈవెన్ ఫ్యూచర్ లైఫ్ కూడా ఉంటుంది. ఇలా వాళ్ళేంటంటే రీబర్త్ అనేది తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవడం కోసం. సో, ఇలా ఏంటంటే మరి ఒక మనిషికి చాలా సార్లు అలా రీబర్త్ అనేది ఉంటుంది కాబట్టి సో, ఎవరు ఎలాంటి లైఫ్‌ని లీడ్ చేశారు? ఎవరి లైఫ్‌లో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదండి. ఎవరో కొంతమందికి ఆ పాస్ట్ లైఫ్ అనేది గుర్తొస్తే వస్తుంది. అది కూడా స్పిరిచ్యువల్‌గా డీప్ లెవెల్‌లోని అవేకెన్ అయిన వాళ్ళకి అలాంటివన్నీ జరుగుతాయి. సో, ఇక్కడ ఏంటంటే మీరు కూడా మీ లైఫ్‌లోని మేబీ ఒక పాస్ట్ లైఫ్ లీడ్ చేసుండొచ్చు. ప్రెజెంట్ లైఫ్‌లో కూడా పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. అలానే ఫ్యూచర్ లైఫ్ కూడా ఉంటుంది. సో, ఇలా ఏంటంటే మీరు ఈ టైంలోని మీ పాస్ట్ లైఫ్‌కి సంబంధించైనా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ లైఫ్‌లో పాస్ట్ గురించైనా కొన్ని తెలుసుకుంటారు. ఆర్ ప్రెజెంట్ లైఫ్‌లో ఫ్యూచర్ గురించైనా కొన్ని మీరు తెలుసుకుంటారు. ఆర్ మీ ఫ్యూచర్ లైఫ్ అయినా సరే మీకు కనిపించొచ్చు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయంటే డ్రీమ్స్ ద్వారా జరుగుతాయి. ఆర్ మీరేంటంటే కొన్ని విజువల్స్ చూస్తుంటారు. అంటే డెజా వూ ఫీలింగ్ వస్తూ ఉంటది మీకు. అండ్ ఇంకొకటేంటంటే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటుంది. ఆర్ కొంతమంది వ్యక్తులు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తూ ఉంటది. సో, అది కూడా మీరేంటంటే అర్థం చేసుకోగలుగుతుంటారు. ఇలా ఏంటంటే ఆకాషిక్ రికార్డ్స్‌ని మీరు యాక్సెస్ చేస్తారు. ఈ ఆకాషిక్ రికార్డ్స్‌ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవ్వదు. స్పిరిచ్యువల్‌గా ఎంతో ఎన్‌లైటన్ అయిన వాళ్ళు, యాస్ట్రల్ వరల్డ్‌తో కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. నార్మల్ వాళ్ళు ఇవి యాక్సెస్ చేయలేరు. సో, అసలు అందుకే ఈ టైంలోనేంటంటే, మీ సైకిక్ ఎబిలిటీస్ కానీ, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, మీరు క్లియర్‌గా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. అది మాత్రం ట్రస్ట్ చేయండి. అలా అని చెప్పి మీకొచ్చే థాట్స్‌కి మీరు సెన్స్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మీకు తెలుస్తూ ఉంటది. అక్కడి వరకైతే నో డౌట్. అసలు ఇంకా చూద్దాం. మరి మీ ఆర్కేంజెల్, రజాయిల్ ఇంకా మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది? సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకన్నీ కూడా కనెక్టెడ్ మెసేజెస్ వచ్చాయండి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, కెరియర్ పాత్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మంచిదండి. మెయిన్ ఏంటంటేనండి, మీలో ఎవరికైనా సరే హాబీస్ ఉంటాయి కదా! ఆర్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఆర్ పర్టిక్యులర్‌గా కొన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాటి మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇన్‌స్పిరేషన్ దొరుకుతుందండి. ఆర్ మీరేంటంటే ఎక్కడైనా స్టక్ అయిపోయిన దానికి మీకు ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పొచ్చు. అండ్ చాలామంది ఏంటంటే
ఓన్లీ వాటిని హాబీగానే కన్సిడర్ చేస్తారు కానీ సీరియస్‌గా మీలో ఎవరైనా సరే ఒక ప్రొఫెషన్ లాగా కన్సిడర్ చేయాలి. మీ టాలెంట్‌ని మీరు చూపించుకోవాలి. లైక్ ఏంటంటే మీరు రియల్‌గా షైన్ అవ్వాలి అనుకుంటే ఇది గుడ్ టైమ్ అండి. మీలో ఎవరికైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటే వాటి మీద బాగా పాలిష్ చేయండి. చేసి వాటినేంటంటే మీరు బయట ప్రపంచానికి ఎగ్జిబిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో సీరియస్‌గా ఛాన్స్ తీసుకోండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి టాలెంట్ ఉంటది కానీ ప్రొఫెషనల్‌గా వాళ్ళేంటంటే ఆ కోర్స్ నేర్చుకోవడం కానీ ప్రొఫెషనల్‌గా వాళ్ళకి ఎంతవరకు అక్కడ సర్టిఫికేషన్ అవసరమో అవి వాళ్ళేంటంటే ఇంప్లిమెంట్ చేయరు. సో, దానివల్ల కూడా ఆగిపోతూ ఉంటారు. అంటే దానికి కూడా రీజన్ ఉంటుందిలెండి. అంటే అది వర్కౌట్ అవుతుందో లేదో మళ్ళీ దాని మీద బోలెడంత ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. మళ్ళీ చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఆలోచిస్తారు కానీ మీలో ఎవరికైనా సరే ఏవైనా హాబీస్ ఉండి, ఇంట్రెస్ట్స్ ఉంటే లైక్ ఏవైనా యాక్టివిటీస్ చేయాలి అనిపిస్తే మీకంటూ ఓన్‌గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం చేయండి. డెఫినెట్‌గా ఇవి వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీకు అంటే ఆ విధంగా ఐడియాస్ లేకపోయినా మీకు అలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా స్టిల్ మీకేదైనా హాబీస్ ఉంటే వాటి మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. స్పోర్ట్స్ ఎక్కువ వాచ్ చేయడం కానీ, స్పోర్ట్స్ ఎక్కువ ఆడడం కానీ అలాంటివి కూడా చేయడం మంచిది. దానివల్ల మీకు చెప్తున్నాను కదా! స్టక్ అయిపోయి ఉన్నదానికి ఇన్‌స్పిరేషన్ దొరకడం కానీ, కొన్ని ఆన్సర్స్ దొరకడం కానీ జరుగుతుంది. ఇదైతే గుడ్ సైన్. ఎందుకంటే మీ ఆర్కేంజెల్ రజాయిల్ ఆల్రెడీ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి, కెరియర్‌లో ఎవరైనా స్టక్ అయిపోయిన వాళ్ళకి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలోని కెరియర్‌లో గుడ్ చేంజెస్ చూస్తారని చెప్పొచ్చండి. ఈవెన్ మీరేంటంటే, ఈ టైంలోని స్ట్రాంగ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి పొసెస్ చేస్తారంట. దానివల్ల మీరు అంటే ఏదైతే డిసైడ్ చేస్తారో, మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, దాన్ని మీరేంటంటే బ్లైండ్‌గా ఫాలో అవ్వొచ్చండి. మీరేంటంటే ఇక్కడ వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, మీరేంటంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుందనుకుని వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, వాళ్ళకి మీరు ఆ కంట్రోల్ ఇవ్వడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. మీకొకటి కరెక్ట్ అనిపించింది. మీరు చేస్తున్న దాంట్లో మీకేంటంటే ఎలాంటి ఫాల్టు లేదు అని అనిపిస్తుంది అంటే మీరు చెయ్యొచ్చండి. మోస్ట్‌లీ ఈ టైంలో ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. లైక్ ఏంటంటే అలాంటి ఒక కోచింగ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఎగ్జామ్స్ రాస్తే వర్కౌట్ అవుతుందా? అని ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఛాన్స్ తీసుకోండి. వర్కౌట్ అవుతుంది. మీకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి కానీ మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేకి కానీ పబ్లిక్ సెక్టార్‌కి బాగా సూట్ అవుతారని చెప్పొచ్చు. సో, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి టైం అండి. కాకపోతే బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుందేంటంటే 100% మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీ ఐడియాతోని మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఉంది. మీరేంటంటే ఫినాన్షియల్‌గా కూడా కొంత ఓకే చేయగలరు అని ఫీల్ అయితే మాత్రం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఇఫ్ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేనేం చెప్పలేను కానీ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం 100% వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. ఈ కాన్ఫిడెన్స్ మాటొచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మీ లైఫ్‌లోనేంటంటే మీరేదైనా పర్సనల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా మీకింకేదైనా సరే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకో కానీ మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు అన్నా కాన్ఫిడెన్స్‌తోని మీరు చాలా సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయగలరంటండి. అది ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయినా, మీరు ఎంత సఫర్ అవుతున్నా, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నా, స్టిల్ అలాంటి సిట్యుయేషన్ ఒకటి మాత్రం మీరు ఓన్లీ మీ కాన్ఫిడెన్స్‌తోనే చేంజ్ చేయగలరంట. మీకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అక్కడ అది వర్కౌట్ అవ్వడానికున్నా మీరది చేయలేరంట. అంటే మీ కాన్ఫిడెన్స్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అదేంటంటే మీరు ఏది చేయాలనుకున్నా సరే అయ్యేలా చేస్తుందనే చెప్పాలి. అంటే మీరు ఒకటి మేనిఫెస్ట్ చేసి ఒకటి కావాలి అనుకోని కానీ 100% ఇస్తే మాత్రం ఏదైనా వర్కౌట్ అవుతుందండి. అది ఏ సిట్యుయేషన్ అయినా సరే. ఎందుకంటే ఆర్కేంజెల్ రజాయల్‌కి మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లోని అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది తెలిస్తే మాత్రం వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి. అంటే మీ సిట్యుయేషన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఈ టైంలోనేంటంటే యూనివర్స్ కూడా మీకు కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటది. చాలా ఇంపార్టెంట్ సైన్స్ ఇస్తదంటండి. యూనివర్స్ సింక్రోనిసిటీస్ ఏంటనేది మాత్రం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది ఏ వేలో అయినా ఇవ్వచ్చు. మీకొక బర్డ్ కనిపించొచ్చు. మీకొక ఫెదర్ కనిపించొచ్చు. మీకు డ్రీమ్స్‌లో కొన్ని కనిపిస్తూ ఉండొచ్చు. మీరు కొన్ని సెన్స్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇలా మీకేంటంటే యూనివర్స్ ఏదో ఒక రకంగా సైన్ అయితే ఇస్తూ ఉంటది. ఆ సైన్‌కి ఏంటంటే మీరు మీ సిట్యుయేషన్స్‌తో డాట్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ రకంగా యూనివర్స్ సైన్స్ ఏమిస్తుంది, అంటే ఎలా ఇస్తుంది అనేది మాత్రం మీరేంటంటే కొంచెం అబ్జర్వ్ చేయాలండి. అంటే మీలో కొంతమందనుకుంటారు, మేమెలా అబ్జర్వ్ చేస్తామండి, మాకు తెలీదు గదా! అంటే అది ఎందుకిచ్చిందో, లేకపోతే అసలు ఏ విధంగా అలాంటి సైన్ ఇచ్చిందో అనేది. సో, ఫస్ట్ టైమ్ మీకు తెలీదండి. బట్ మీకు సపోజ్ ఒక ఏంజెల్ నంబర్ కనిపించిందనుకోండి. సో, ఆ ఏంజెల్ నంబర్ కనిపించిన తర్వాత మీ లైఫ్‌లో రీసెంట్‌గా ఏం జరిగింది అనేది మీరు నోటీస్ చెయ్యాలి. సో,
ఇప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది యూనివర్స్ ఎలాంటి సైన్స్ ఇస్తుంది అనేది. మేబీ అన్నీ ఒకలానే ఇవ్వకపోవచ్చు కానీ, బట్ డెఫినెట్‌గా ఒకటి ఇచ్చింది అంటే, మీకు ఒకటి జరిగింది అంటే, అదే ప్యాటర్న్‌లో కొన్ని జరుగుతూ ఉండొచ్చు. అది మీరేంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సైన్స్ అయితే ఇస్తుందంట. కొంచెం అలర్ట్‌గా ఉండండి. ఆఫ్‌కోర్స్ ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కానీ, సైకిక్ ఎబిలిటీస్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి, ఆకాశిక్ రికార్డ్సే యాక్సెస్ చేసినంత స్ట్రాంగ్‌గా మీరుంటారు కాబట్టి మీకు అర్థమవుతుందండి. యూనివర్స్ ఇచ్చే సైన్స్ ఏమి కూడా అంత కష్టంగా అనిపించవు. ఎందుకంటే ఆకాశిక్ రికార్డ్స్ యాక్సెస్ చేయడమే అన్నిటికంటే కష్టం. బట్ ఈ టైంలోని మీ ఏంజెల్ ఎప్పుడైతే మీ మీద వర్క్ చేస్తున్నారో, మీరు అవి కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారో, లైక్ మీ డ్రీమ్స్‌లో అవి కనిపించడం కానీ, నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఆ ఫీలింగ్ అనేది రియల్‌గా ఉంటుందో అదే తెలుస్తున్నప్పుడు ఇది తెలియకపోవడం అంటే ఉండదు. సో, కొంచెం అలర్ట్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో మీరేంటంటే ఫైనల్‌గా హ్యాపీగా ఉండే డేస్ అయితే వస్తున్నాయండి. చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. సో, మీరేంటంటే ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఇప్పటివరకు మీ లైఫ్‌లో ఏం చేసినా, ఇక్కడి నుంచి ఏం చేసినా కాన్ఫిడెంట్‌గా చేయండి. అండ్ 100% మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఆర్ మీ చుట్టూ ఉన్న లైక్ సిట్యుయేషన్స్‌ని, ఏంజెల్స్‌ని లేకపోతే స్పిరిట్ గైడ్స్‌ని ఎవరిని ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ మిమ్మల్ని మాత్రం మీరు 100% ట్రస్ట్ చేసుకొని ఏదైనా చెయ్యండి. అలా చేసిన తర్వాత హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇన్నోవేటబుల్‌గా వస్తుందంట. సో, మీరు అదొక్కటి మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో. సో, చాలా పాజిటివ్‌గా అయితే ఉన్నది మీ కార్డ్స్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. మీ హార్ట్ బ్రేక్ అయింది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఎందుకో కానీ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. మీకేంటంటే అసలు నమ్మకం కూడా లేదు మీ లైఫ్ మంచిగా ఉంటుంది అని. బట్ ఎక్కడో కానీ మీ లైఫ్ మంచిగా అవ్వాలి అనుకోని మీరేంటంటే కొన్ని పనులు చేస్తున్నారు. అవి కూడా మీకు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు చేసే పనులన్నీ కూడా ఇన్‌సెక్యూరిటీస్‌తో చేస్తున్నారు. ఇప్పుడు మనకొకటి కావాలి అనుకోని మనం చెయ్యొచ్చు. బట్ అది మనం ఒక ఫియర్‌తోనో, లేకపోతే జెలసీతోనో, లేకపోతే గ్రీడ్‌తోనో చేస్తే ఏమవుతుంది? అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏ ఎమోషన్ క్యారీ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటేనండి. చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళొకటి కోరుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ అది వాళ్ళకిస్తుంది. వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడితే అని అనుకుంటారు కానీ, అది మీరు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఏ ఎమోషన్ క్యారీ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు పేరుకి కష్టపడుతున్నారు. కానీ మనసులోనేంటంటే అస్సలు సంతోషంగా లేరు. అంటే అది మీరు కష్టపడాలి అని ఏదో లైక్ సాధించాలి అని కష్టపడుతున్నారు కానీ, మీరేంటంటే హ్యాపీగా ఇది నాకు కావాలి కదా! సో, ఇది నా లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ కదా! సో, అని ఇష్టంతో ఎంతమంది కష్టపడుతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, కష్టపడుతున్నాం కదండీ! అది సరిపోదా అని. సో, కష్టపడే వాళ్ళందరూ అందుకే సక్సెస్ అవ్వరు. ఎవరో కొంతమందే సక్సెస్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు క్యారీ చేసే ఎమోషన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో, మీ లైఫ్‌లోని ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒకటి చేస్తుంది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే మీరు చేసిందైతే 100% ఉంది కానీ, మీకు రిజల్ట్ మాత్రం ఏం కనిపించట్లేదు అంటే దానికి రీజన్ అదే. మీరు చేసేదానికి మీరు క్యారీ చేసే ఎమోషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఇక్కడి నుంచి మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోండి. మీకు ఏది ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ఇంపార్టెంట్ అని అర్థమైన తర్వాత మీరేంటంటే ఇష్టంగా చేయడానికి ట్రై చేయండి. అది చేస్తున్నప్పుడు ఒక గుడ్ మూడ్‌తో చేయడానికి ట్రై చేయండి. ఆర్ గుడ్ ఇంటెన్షన్స్‌తో చేయడానికి ట్రై చేయండి. అంతేకాని నెగెటివ్‌గా ఫీల్ అవుతూ, చెయ్యాలని చేస్తూ, బాధపడుతూ, కష్టపడుతూ అలా మాత్రం చేయొద్దు. అలా చేసినా సరే అవి వర్కౌట్ అవ్వవండి. ఇక్కడ మీ ఆర్కేంజెల్ ఏంటంటే 100% మీకు సపోర్ట్ చేయడానికి కానీ, మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడానికి కానీ రెడీగా ఉన్నారు కానీ, అంటే నేను చెప్పాను కదా! మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, మీరిస్తున్న నెగెటివ్ వైబ్స్ కానీ, అంటే వాళ్ళని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అంటే మరి కావాలన్నప్పుడు మరి అలాంటి ఎమోషన్ క్యారీ చేయకూడదు కదా! సో, ఇక్కడి నుంచైనా సరే మీ 100% ఇవ్వండి. మెయిన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైనా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఒక పర్సన్ కోసం 100% చేస్తున్నాం అని అనుకుంటే, సో, మీలో ఎంతమంది తిట్టుకోకుండా 100% ఇస్తున్నారు? మీలో ఎంతమంది బాధపడకుండా 100% ఇస్తున్నారు? మీలో ఎంతమంది ఇది ఇప్పటితోనైనా ఎండ్ చేసేద్దాం అనుకోని డ్రాప్ అయ్యి మళ్ళీ వద్దులే చేద్దాం అని ఇస్తున్నారో ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరొకటి చేస్తున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగానే చెయ్యాలండి. లేకపోతే చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. వేస్ట్. సో, ఇలాంటి మార్పులైతే మీలో కొంత వస్తే థింగ్స్ ఇంకా బెటర్ అవుతాయంట. ఇక్కడ క్లియర్‌గా మీ ఆర్కేంజెల్ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఫస్ట్ అయితే మీ ఆర్కేంజెల్ ఎవరు? అసలు వాళ్ళు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆర్కేంజెల్ ఎవరో చూద్దాం. ఆర్కేంజెల్ రఫియల్ అండి. సో ఎప్పుడైతే ఈ ఆర్కేంజెల్ వచ్చారో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతుంటే అంటే మీలో కొంతమంది ఏంటంటే ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. వాళ్ళు మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వరు. అండ్ ఒకవేళ క్లారిటీ ఇచ్చినా రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఆ టాక్సిసిటీ అనేది కనిపిస్తూ ఉంటది. సో మీకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే పర్సన్ అయితే కావాలని ఉంటుంది కానీ సిట్యుయేషన్స్ మాత్రం ఆ విధంగా ఉండవు. అట్ ద సేమ్ టైమ్ మీలో ఇంకొంతమంది ఏంటంటే సింగిల్‌గా ఉంటారు. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావాలి అని వెయిట్ చేస్తుంటారు. సో మీలాంటి వాళ్ళ మీద అండ్ మీలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మేబీ చాలా సఫర్ అవుతూ ఉంటారు. లైక్ ఫిజికల్‌గా చాలా పెయిన్ తీసుకుంటారు. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. సో చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళందరి మీద కూడా అంటే వర్క్ చేస్తున్నారనే చెప్పాలి. మీలాంటి వాళ్ళు అనే దానికంటే కూడా మీలో ఎవరికైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే వాళ్ళందరి సిట్యుయేషన్స్ మీద కూడా ఈ ఆర్కేంజెల్ అయితే వర్క్ చేస్తున్నారండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఈ ఆర్కేంజెల్ ఎప్పుడైతే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారో, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. నెక్స్ట్ ఏం చేయాలో అర్థమవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయినా చూస్తారు. అందులో నో డౌట్. ఒకవేళ ఎవరైనా సింగిల్‌గా ఉన్నారనుకోండి, మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయినా వస్తారు. ఆర్ మీకు అనుకున్న విధంగా న్యూ లవ్ అయినా దొరుకుతుంది. ఈవెన్ ఓల్డ్ పర్సన్‌తో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి అయితే క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళైనా చేంజ్ అవుతారు. ఆర్ మీ సిట్యుయేషన్స్ అయినా చేంజ్ అవుతాయి. సమ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలోని మీ లైఫ్‌లోని లవ్ లేదు అంటే మీరు హ్యాపీగా లేరు అంటే ఆ లవ్ మాత్రం మీకు దొరుకుతుందండి. అది ఏ ఫార్మాట్‌లో అయినా దొరుకుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఆర్కేంజెల్ ఎప్పుడైతే వచ్చారో మీరేంటంటే యానిమల్స్‌తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే ఎలా చెప్పాలంటే డాగ్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, ఆర్ కౌస్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, ఆర్ బర్డ్స్‌కి వాటర్ పెట్టడం కానీ, సో మీకు ఏదైతే ఛాన్స్ ఉంటుందో అవన్నీ చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు మీలో కొంతమందేంటంటే ఇంట్లోకి పెట్స్‌ని తీసుకురావాలి అనుకుంటారు. లైక్ వాటిని పెంచుకుంటే బావుంటుందని ఫీల్ అవుతారు. సో మీలాంటి వాళ్ళు కూడా అలాంటివైతే ప్లాన్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ ఒస్తాయి. మీరేంటంటే కొంత హీల్ అవుతారు. అండ్ గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇది పక్కన పెడితే మీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ అంటే సమ్ ఎక్స్‌టర్నల్ పెయిన్ కానీ ఆర్ పాస్ట్‌లో ఏదైనా సఫరింగ్ ఉంటే మళ్ళీ ఇప్పుడు అది మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఇలాంటివన్నీ కూడా హీల్ అవుతాయండి. చాలా బెటర్ అవుతారు. ఇంకా మీలో ఎవరికైనా సరే కొంచెం లైక్ ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి బెటర్‌గా చేంజ్ అవ్వాలి. హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకా క్లియర్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ అయితే యూజ్ చేయొచ్చు. ఏం లేదు. ఇదేంటంటే మీరు బెడ్‌రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. హాల్‌లో అయినా పెట్టుకోవచ్చు. మొత్తానికి ఇదేంటంటే ఒక టేబుల్ మీద ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు. మీరెప్పుడైనా సరే కొంత అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే ఈ ఏంజెల్‌నయితే మీ హ్యాండ్‌లో హోల్డ్ చేసి మీ ఐస్‌ని క్లోజ్ చేసుకొని ఈ ఎనర్జీని కూడా ఫీల్ అవ్వచ్చు. సో, ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఏంటంటే ఆర్కేంజెల్ రఫాయల్ అండి. సో, ఇది మీరు యూజ్ చేయొచ్చు. ఇఫ్ మీరేమైనా ఫిజికల్‌గా పెయిన్ తీసుకుంటున్నారు, మెంటల్‌గా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారంటే అది యూజ్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మీ లైఫ్‌లో ఈ టైంలో మిరాకిల్స్ కూడా జరుగుతాయండి. మీరు ఏదైతే అస్సలు జరగదు, ఏదైతే అస్సలు చేంజ్ అవ్వదు అని ఫీల్ అవుతున్నారో అలాంటి విషయాల్లోనేంటంటే మీరు అనుకోని విధంగా గుడ్ చేంజెస్ రావచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నింటి మీద కూడా ఆర్కేంజెల్ రఫాయల్ అయితే వర్క్ చేస్తున్నారు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం మీకేం చెప్తారు మీ ఆర్కేంజెల్ అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చాలా మెసేజెస్ ఉన్నాయండి. డిఫరెంట్, డిఫరెంట్ మెసేజెస్ అన్నమాట. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
వ్యక్తులతో సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీలో కొంతమంది ఏంటంటే పర్సన్స్‌ని అవాయిడ్ చేస్తుంటారనమాట. ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో, వాళ్ళేంటంటే ఎవరితో కూడా ఎక్కువ ఓపెన్ అప్ అవ్వడం కానీ, ఆర్ ఫ్రెండ్లీ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కానీ అలాంటివి చేయరు. ఈవెన్ ఎవరైనా వాళ్ళతో సోషలైజ్ అవుదాం అని చూసినా సరే, ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోతేనే మంచిది, వీళ్ళు దూరంగా ఉంటేనే బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ టైంలో ఆ విధంగా అయితే ఉండొద్దు. ఎక్కువ పర్సన్స్‌తో ఎంగేజ్ అవ్వడానికి, కనెక్షన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఏవైనా గ్యాదరింగ్స్ జరిగితే అక్కడికి అటెండ్ అవ్వండి. ఈవెంట్స్ జరుగుతుంటే అక్కడికి అటెండ్ అవ్వండి. అండ్ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీకేమైనా సరే ఫియర్స్ ఉన్నా లేకపోతే ఏదైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా సరే మీరేంటంటే మోస్ట్‌లీ వాటి మీద వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఏమైనా సరే మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా లేకపోతే యాంటీ సోషల్ టైపు మీరేంటంటే ఎందుకో కానీ జనాల్లో కలవలేకపోతున్నారు. కొంచెం మీకేంటంటే ఆ షైనెస్ ఉంది అనంటే మీరు ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చు. లేదా టైగర్ ఐ క్రిస్టల్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ టైంలోని మీరు వ్యక్తులతో ఎంత కలిసే ప్రయత్నం చేస్తే, వాళ్ళతో ఎంత కమ్యూనికేట్ చేస్తే, ఆర్ ఎంత కనెక్షన్స్ పెంచుకోవడానికి చూస్తే, మీ లైఫ్‌కి అంత బెనిఫిట్ అంట. అలా అని చెప్పి మీరేంటంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి. అంటే మీకంటే గుడ్ పొజిషన్‌లో ఉన్న, గుడ్ లైఫే లీడ్ చేస్తున్న అలాంటి వాళ్ళని చూసి కూడా మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరేంటంటే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం కానీ అలాంటివైతే అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఎవరు మీకంటే ఎక్కువ గొప్పవాళ్ళేం కాదండి. మీ పర్సనాలిటీతోని మీరేంటంటే వ్యక్తులకి అది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకేదైతే అనిపిస్తదో అది ఓపెన్‌గా మాట్లాడండి. ఓపెన్‌గా మాట్లాడడానికి భయపడొద్దు. ఎట్ ద సేమ్ టైమ్ వ్యక్తులతో కూడా ఎంగేజ్ అవ్వాలి. నేను వాళ్ళతో మాట్లాడను, అమ్మో! నాకు భయం, లేకపోతే నేను షైగా ఫీల్ అవుతున్నాను అలా ఉండడానికైతే లేదండి. ఈ టైంలో ఇవన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఉందంట. దానివల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయి. అంటే మీలో కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. మీలో ఉన్న ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి బయటికి రావాలి ఈ టైంలో. మీరేంటో మీకు తెలియాలి. దానివల్ల కూడా మీ కెరియర్ పాత్‌లో కొన్ని చేంజెస్ రావడం కానీ, రిలేషన్‌షిప్‌లో మీరంటే మేబీ ఆ పర్సన్‌కి ఒక ఫీలింగ్ ఉండొచ్చు. వాళ్ళసలు ఏది సరిగ్గా చెప్పరు. లేకపోతే వాళ్ళకసలు భయం అని అంటే మిమ్మల్ని ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తుంటే వాళ్ళు రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి ఈ టైంలో. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మీద యాక్చువల్‌గా మీ ఆర్కేంజెల్ వర్క్ చేస్తుంటారు కాబట్టి, మీరు కూడా ఏంటంటే ఆ షెల్‌ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని బయటకి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరేంటో బయట ప్రపంచానికి అర్థమయ్యేలా చేయాల్సిన టైం అయితే వచ్చేసిందండి. మరి ఇలాంటి ఛాన్స్ అయితే మీరు తీసేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎవరిని ఎటువైపు తీసుకువెళ్తుందో ఎవరికీ తెలీదు. కాకపోతే లైఫ్ కొన్ని మనకి చూపిస్తున్నప్పుడు, మనకి కొన్ని అర్థమయ్యేలా చేస్తున్నప్పుడు, ఎంతమంది ఆ కాల్‌ని తీసుకొని ఫాలో అవుతున్నారనేదే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు కొన్ని ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో, వీటినేంటంటే మీరు బోల్డ్‌గా ఫేస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీరు అంత బ్రేవ్‌గా ఉంటే తప్ప మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే రావండి. మీరేంటంటే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలి, కనెక్షన్స్ పెంచుకోవాలి, మీ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని చూపించాలి. మీరు అంటే ఒక పర్సన్ ఒకటి అని అనుకుంటే మీరది కాదని కూడా ప్రూవ్ చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీ లైఫ్‌లోని ఇప్పుడు చేంజ్ అవుతాయి. ఎందుకంటే మీ ఆర్కేంజెల్ మీ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీకు అవైలబిలిటీ ఉంటే సోషల్ సర్వీస్ చేయడం కానీ, అండ్ చారిటీ వర్క్స్ ఏమైనా చేయడం కానీ చేస్తే మంచిదండి. ఎవరికైనా ఏదైనా డొనేట్ చేయడం కానీ, అంటే ఎక్కువ కాదు కానీ స్మాల్ డొనేషన్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఈ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా మీ మీద ఉంటుంది. అంటే ఆర్కేంజెల్ ప్లీజ్ అవుతారండి మీరు చేసే యాక్టివిటీస్‌తో. దానివల్ల మీ సిట్యుయేషన్స్ మీద ఇంకా యాక్టివ్‌గా వర్క్ చేస్తారు. మీ లైఫ్‌లో ఇంకా మిరాకిల్స్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, మీకెంతవరకు వీలవుతుందో అంతవరకు ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ మీ వరకు మీరు ఏమైనా సరే డొనేట్ చేసే ఛాన్స్ ఉంటే చెయ్యండి. ఇలాంటివన్నీ మీరు చేయడం వల్ల మీరు ఎంతో కొంత బ్యాడ్ కర్మాని క్లియర్ చేసుకోవడానికి అవుతుందండి. చాలా మందేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా కర్మాని హోల్డ్ చేస్తూ ఉంటారు. సో, అది ఏదో ఒక టైంలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మీరు గుడ్ డీడ్స్ చేయడం వల్ల కూడా ఆ కర్మ అనేది క్లియర్ అవుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో కొంతమందేంటంటే సోషల్ సర్వీస్ చేస్తారు. అంటే డొనేషన్స్ కూడా చేస్తారు. అంటే చాలా గుడ్ హార్టెడ్ పర్సన్స్ ఉన్నారండి. కాకపోతే కొన్ని సార్లు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు బిహేవ్ చేసే వే కానీ, ఆర్ వాళ్ళు కొన్ని నెగెటివ్‌గా అనుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు ఇదంతా చేసినప్పటికీ కూడా స్టిల్ డైల్యూట్ అయిపోతుందది. అంటే ఇంత చేస్తారా?
ఒక్కసారిగా మీరు ఏంటంటే ఎవరో పర్సన్ ని నెగిటివ్ గా అనుకున్నా, వాళ్ళని తిట్టినా, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, చేయగానే ఇదంతా కూడా పోతుందండి. అవి మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. సో ఇలా కూడా మీరు చేయడం వల్ల మీరు చేసే గుడ్ డీడ్స్ కి ఎంతో కొంత పవర్ అనేది ఉంటుంది. మీ కర్మ ఎంతో కొంత క్లియర్ అవుతుంది కాబట్టి మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది అంటే మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది, బట్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా లేరు. సో టైం టు టైమ్ ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయకుండా రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు అంత ధైర్యం లేదు. ఆర్ మీరేంటంటే అది ఫేస్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఫైనల్ గా అలాంటి ఆలోచనలు మానేయాలండి. ఇప్పుడు ఏదైతే మీరు అంటే రిఫ్యూజ్ చేస్తున్నారో, ఏదైతే మీరు ఏంటంటే ఫేస్ చేయడానికి రెడీగా లేరో, అది ఈ టైంలో ఫేస్ చేయాలి. దాన్ని అడ్రస్ చేయాలి. దాని పరంగా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని మీరు యాక్షన్ తీసుకోకుండా మీరు సైలెంట్ గా ఉంటారు, మీరు ఏంటంటే దాన్ని అవాయిడ్ చేస్తారు అంటే యూనివర్స్ ఏంటంటే ఈ విషయంలో మాత్రం బ్యాక్అవుట్ అవ్వాలి అని అనుకోవట్లేదంట. సో మీ ఆర్కేంజల్ కూడా ఏం చెప్తున్నారంటే అది మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తేనే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి అయినా బయటపడతారు. ఆర్ అట్లీస్ట్ మీ లైఫ్ లో ఏంటంటే మీరు అంటే అనుకున్న విధంగా చేంజ్ తీసుకురావడానికైనా ఒక ఛాన్స్ ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒకటి కోరుకుంటారండి, అంటే అది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. మీకు ఒక కోరిక ఉంటది, అది జరగాలి అని మీరు చాలా బలంగా అనుకుంటారు. బట్ అదేంటంటే మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. సో మీరు అనుకుంటున్నట్టుగా అది జరగలేనప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు అది ఫేస్ చేయడానికి రెడీ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది నేను అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి నాకు ఇలా వద్దు. సో నాకు అలానే కావాలి. అలా జరిగితే ఓకే, లేకపోతే లేదు. సో నేను యాక్సెప్ట్ చేయను, నేను ఫేస్ చేయను అని ఇలా మీరు అనుకుంటున్నారు. సో మీరు అనుకున్న వేలో యూనివర్స్ ఎందుకు పాజిటివ్ గా చేంజ్ చేయాలి? మీరు ఏ విధంగా క్వాలిఫైడ్ పర్సన్ అసలు? ఆ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారా? మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశారా? దాన్ని మీరు ఫేస్ చేస్తున్నారా? లేదా మీరు అవాయిడ్ చేస్తూ ఎస్కేప్ అవుతూ మీరు ఏంటంటే రైట్ టైం కోసం చూస్తున్నప్పుడు మీరు ఏ విధంగా క్వాలిఫైడ్? యూనివర్స్ ఎలా అనుకుంటది మీరు క్వాలిఫైడ్ అని? సో ఇలా మీరు ఏంటంటే ఏదైనా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉంటే అది యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని మీరు ఫేస్ చేయకుండా ఎస్కేప్ అవుతున్నారు. మీరు ఏంటంటే కావాలని చెప్పే దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా అలాంటి సిచ్యువేషన్ లోని మీ థాట్ ప్రాసెస్ ని మీరు చేంజ్ చేసుకోవడం అయితే బెటర్ అండి. మీరు ఏంటంటే దాన్ని ఫేస్ చేయాలి. మీ ఆర్కేంజల్ క్లియర్ గా చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇది మీకు భయంగానే ఉంటుంది, కానీ ఆర్కేంజల్ సపోర్ట్ మీకు ఉన్నప్పుడు, వాళ్ళు మీ సిచ్యువేషన్స్ మీద యాక్టివ్ గా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు అనుకున్నంత బ్యాడ్ గా ఏం జరగదండి. ప్లస్ మీకు ఏంటంటే ఒక ఛాన్స్ వస్తుంది. మీరు ఏంటంటే దాన్ని బెటర్ చేయడానికో, లేకపోతే మీరు డిజర్వ్ చేసేది మీరు ఏంటంటే రిసీవ్ చేసుకోవడానికో యూనివర్స్ కూడా మీరు క్వాలిఫైడ్ గా చూస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే అలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటిది ఏదైనా సరే ఒకటి మాత్రం మీ లైఫ్ లో ఉంది, అది మార్చుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చెయ్యండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోని మీకు ఒక ఛాన్స్ వస్తుందండి. మీ లైఫ్ లోని మీరు మీకు మీరుగా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు, కానీ మీకు ఎందుకో కానీ డౌట్, మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు, మీరు చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు. సో ఒక బిజినెస్ అనేది ఇప్పుడు మీకు మీరుగా స్టార్ట్ చేసి మీకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ఛాన్స్ మీకు వస్తుందండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, బిజినెస్ అని కాదు, మీ లైఫ్ లో ఏంటంటే మీకు మీరుగా కొంత మీరు ఓన్ గా కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మీరు తీసుకునే డెసిషన్ కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ మిమ్మల్ని అక్కడ వరకు తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మీరు ఏదో ఒక సిచ్యువేషన్ ని మీ లైఫ్ లో అంటే డెస్టినీ ప్రకారం కాకుండా మీకు మీరుగా క్రియేట్ చేసుకోవడానికి యూనివర్స్ మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు క్వాలిఫైడ్ పర్సన్ గా అనుకుంటుంది. ఆల్రెడీ మీరు ఏంటంటే మేబీ మీ లైఫ్ లో కొన్ని చేసి ఉండొచ్చు, ఆర్ మీ లైఫ్ లో ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక గుడ్ పర్సన్ గా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మాత్రం మీకు ఇలాంటి ఒక ఛాన్స్ వస్తుంది. అంటే నేను ఇక్కడ క్లియర్ గా ఒకటైతే చెప్తున్నానండి, ఏదో ఒక సిచ్యువేషన్ లో మాత్రం మీ లైఫ్ ని మీరే చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు తీసుకునే డెసిషన్స్ మీ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తాయంట. ఇది ఏంటంటే డెస్టినీతో సంబంధం లేకుండా జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ అయితే మీకు ఇస్తుంది.
అది ఎలాంటి సిచ్యువేషన్ అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీరు తీసుకునే యాక్షన్ బట్టి ఇఫ్ అది వర్తి మీరేంటంటే కరెక్ట్ గానే చేస్తున్నారు అంటే యూనివర్సే మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది ఆర్ ఆ సిచ్యువేషన్ ని మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో మీరేంటంటే ఇప్పుడు ఛాన్సెస్ తీసుకోవడానికే చూడండి. ఎవరు కూడా సైలెంట్ గా ఉండదు. మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి మీకు మంచి ఛాన్స్ వచ్చిందండి. మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఏదైనా ట్రబుల్ ఫేస్ చేస్తుంటే ఒక డెసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరు చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ అండి. మీకంటూ ఓన్ థాట్స్ కానీ మీకంటూ మీ లైఫ్ ఎలా ఉండాలి అనే ఒక క్లారిటీ అయితే ఉంది. సో దానికోసం మీరు చాలా స్టాండ్ తీసుకున్నారు అండ్ మీరు ఏంటంటే చాలా స్ట్రగుల్ కూడా తీసుకున్నారు. దీన్ని ఏంటంటే చాలా మంది వ్యక్తులు సెల్ఫిష్ గా కూడా అనుకొని ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటారు. అయినా సరే మీరు ఏంటంటే ఎక్కడో కానీ లైక్ ఏంటంటే ఆ మీ ఐడెంటిటీని మీరు చేంజ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరేంటంటే మీ లైఫ్‌ని ఇంకా బెటర్ చేసుకొని మీరు ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మీకేమనిపిస్తుందంటే మీరు తొందరపడుతున్నారేమో, మేబీ వ్యక్తులు మీ గురించి అనుకుంటుందే కరెక్ట్ ఏమో, మేబీ మీరేంటంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేసి అంటే కొంత వాళ్ళతో కూడా గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తే మీకు అన్ని రకాలుగా మంచిదేమో అని ఇలా ఏంటంటే కొంత బ్యాకౌట్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆర్ మీకు అంటే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయంటే మీరు మీకు మీరుగా ఇండివిడ్యువల్ గా కొన్ని డెసిషన్స్ తీసుకొని మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు అది ఎక్కడైనా కొంత బ్యాక్ ఫైర్ అవుతున్నప్పుడు ఆర్ కొంత నెగిటివ్ వైబ్స్ వస్తున్నప్పుడు మేబీ వ్యక్తులు చెప్తుంది రైట్ ఏమో అంటే వాళ్ళు అంటుంది కూడా అంటే ఎంతో కొంత నిజం లేకపోతే అలా ఎందుకు అంటారు. సో మేబీ మీరు నిజంగానే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారేమో వేరే వ్యక్తుల విషయంలో సెల్ఫిష్ గానే ఉంటున్నారేమో అని ఇలా ఎట్ టైమ్స్ ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ప్లానింగ్ అనేది కరెక్ట్ గా చేస్తున్నప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటే మీకు ఎందుకు. వేరే వ్యక్తులు ఏంటంటేనండి మీరు హోల్డ్ చేస్తున్నంత పవర్ ని వాళ్ళు హోల్డ్ చేయట్లేదు ఆర్ సిచ్యువేషన్స్ ని మీరు కంట్రోల్ చేసినంత వాళ్ళు కంట్రోల్ చేయలేరు. మీరు వాళ్ళు కాదు, మీ లైఫ్ వాళ్ళది కాదు. మీ లైఫ్ లో ఏం జరుగుతుందో మీ లైఫ్ ని మీరు ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారో అది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు చేస్తున్నారు. వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు బయట నుంచి చూసి చెప్తున్నారు. సో వేరే వ్యక్తులు చెప్తున్నారు అని చెప్పి మీరు అంటే వాళ్ళ మ్యానిపులేషన్ లో టార్గెట్ అవ్వద్దు. ఎందుకంటే మంచిగా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ మంచిగా వెళ్తున్నప్పుడు ఆర్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ కు వాళ్ళు ఫైట్ చేసుకునే అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు అలాంటి వాళ్ళని చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతారండి. అలాంటి వాళ్ళని డౌన్ చేయడానికే చూస్తారు. బట్ మీరేంటంటే దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో కానీ మీరు ఉంటే ఇదంతా మీరు కష్టపడి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. మీ ఆర్కేంజల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఒక మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు ఆర్ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఆ మెజిషియన్ ఎనర్జీ అనేది ఉంది లోపల ఎక్కడో. లైక్ మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా చేయగలరు ఏదైనా. ఇన్నర్ స్ట్రెంగ్త్ ని కానీ మీరు ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్ గా మీరేంటంటే అందరికంటే కూడా మంచి పొజిషన్ లో ఉంటారు అండ్ మీ లైఫ్ కూడా అందరికంటే కూడా మంచిగా ఉంటుంది. అయితే ఇది ఎవరో కానీ డౌన్ చేయాలని చూస్తున్నారు ఆర్ ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అన్స్టాపబుల్ అన్నమాట. సో అందుకే వాళ్ళకి ఏంటంటే అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. జనరల్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా ఎదుటి వ్యక్తులు మంచి లైఫ్ లీడ్ చేస్తుంటే అది చూడలేని వాళ్ళే చాలా మంది ఉంటారండి. సో మీరేంటంటే అలాంటి ఒక ట్రాప్ లో పడొద్దు. మీరు చేస్తుంది వర్కౌట్ అవ్వట్లేదు అంటే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ ట్రై చేయొచ్చు. బట్ ఎదుటి వ్యక్తులు చెప్పారు అని చెప్పి మీరేంటంటే ఆ విధంగా ఆలోచించకూడదు. ఎక్కడో కానీ మీ ప్లాన్ చిన్నగా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మీరేంటంటే ఇంకా ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉండడం వల్ల అలాంటివి జరగొచ్చు కానీ బట్ కంప్లీట్ గా మీరు రాంగ్ అని అర్థమైతే కాదు. అదే ఇక్కడ మీ ఆర్కేంజల్ చెప్తున్నారు. సో మీరు ఏం చేయాలి అనుకున్నా కాన్ఫిడెంట్ గా చెయ్యండి. ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ అయితే మీకు అవసరం లేదు. మీరు చేయాలి అనుకుంటున్న దానికి మీరు రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తారు అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింది చేస్తారు, అది ఫెయిల్ అవుతుంది, అప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? తీసుకోరు కదా. సో మీ లైఫ్ కి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి మీ లైఫ్ లోని మీరే ఆ చేంజెస్ చేసుకోవాలి. అండ్ మీకు మీరుగానే ఆ డెసిషన్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వేరే వ్యక్తులను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.